ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి యొక్క బైబిల్ స్టడీ దినం బట్టి దేవుడికి వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా బైబిల్ స్టడీ ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, వాక్యము సత్యము జీవమైన యేసయ్యా మీకు వందనాలు. ప్రభువా, ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడమని, మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలోని ప్రతి మరుగైన మర్మమైన వాక్యమును బయలుపరచమని, మీ స్వరమే మేము ఇరులాగా మమ్మల్ని దర్శించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు రెవల్యూషన్ 18 పార్ట్ 9 9వ భాగం, ప్రకటన గ్రంథము 9వ భాగం ధ్యానిస్తున్నాం. రెవల్యూషన్ 18:9-19. ఒకసారి మనం లేఖనం చదువుదాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం 8 నుండి చూడండి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచున్నప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నారబట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బ, మ్రాణు, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధములైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుష్యుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునికి ఇష్టమైన ఫలములు నేను విడిచిపోయాను. రుచిమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనొచ్చు. దానిని గురించి దుఃఖపడుదురు. ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో సన్నపు నానబట్టలు, ధూమ్ర రక్తవర్ణ వస్త్రములను ధరించుకొని బంగారముతో, రత్నములతో, ముత్యములతో అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడియలోనే పాడైపోయింది అని చెప్పుకొనొచ్చు. దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందరు. పద్దెనిమిదో అధ్యాయంలోని ఈ లేఖన భాగం చాలా అద్భుతమైనది. మరి ఇందులో మనం పోయిన వారం చూసాం, లాస్ట్ వీక్ రెవల్యూషన్ 17 and 18 ఈ రెండింటి విషయంలో, ఒకటి ఓవర్త్రో ఆఫ్ బాబిలోన్ ద గ్రేట్, ఓవర్త్రో ఆఫ్ 17th చాప్టర్లో ఓవర్త్రో ఆఫ్ ద గ్రేట్ హార్లాట్. ఈరోజు 18th, ఇది 17. ఇక్కడ 18th ఓవర్త్రో ఆఫ్
ద గ్రేట్ బ్యాబిలోన్. అక్కడ మహావేశ్య, ఇక్కడ బబులోను. అక్కడ మహావేశ్య, ఇక్కడ మహాబబులోను. ఇవి రెండు కూడా 2 అధ్యాయంలో 17వ అధ్యాయంలో మహావేశ్య యొక్క బయలుపాటు, మహావేశ్య యొక్క నాశనం గురించి రాయబడింది. అదే 18వ అధ్యాయంలో ఓవర్త్రో ఆఫ్ బాబిలోన్ ద గ్రేట్, బబులోను యొక్క నాశనం గురించి రాయబడింది. మహాబబులోను ఎవరు ఏంటి అనేది మనం గతంలో చూసాం. మహాబబులోను అంటే రోమ్లో ఉన్న క్యాథలిజం, రోమ్ అండ్ రోమన్ క్యాథలిజం. మహాబబులోను, దేవుడు ఎందుకు మహాబబులోను మీద ఇంత దృష్టి పెట్టాడు? మనం ప్రకటన గ్రంథం అంతట్లో చూస్తే బబులోను, మహాబబులోను మీద దేవుని యొక్క ఉగ్రత చాలా ఎక్కువగా కనబడుతుంది. బ్రౌన్ చిన్న క్లాత్ అంటే ఏదైనా ఒక చిన్న క్లాత్ ఇచ్చేసి డస్ట్. ఓవర్త్రో ఆఫ్ ద గ్రేట్ హార్లాట్, మహావేశ్య నాశనం చేయబడుట. అలాగే ఓవర్త్రో ఆఫ్ ద గ్రేట్ బాబిలోన్, మహాబబులోను నాశనం చేయబడ్డాడు. ఇవి రెండు కూడా మనకు చాలా అద్భుతంగా వీటి మర్మం తెలుసుకోవాల్సి ఉంటుంది. చూడండి, హార్లాట్ అంటే మహావేశ్య, బాబిలోన్ అంటే బబులోను, గ్రేట్ బాబిలోన్ అంటే రోమ్, ఆర్సియా ఇవి రెండు కూడా రోమ్లో కూర్చున్నటువంటి మహావేశ్య అనే ఒక స్త్రీ గురించి రాయబడినటువంటిది. రోమా సామ్రాజ్యము మనకు తెలుసు, ఇంత మంచిది మామూలు. చూడండి, మహాబబులోను, మహావేశ్య అని దానికి పేరు పెట్టబడింది. ఇప్పుడు మదర్ అండ్ చిల్డ్రన్, మదర్ ఈజ్ ఆర్సిఎం, చిల్డ్రన్ ప్రొటెస్టెంట్స్. మనం చాలాసార్లు ఈ విషయం ధ్యానించాం. తల్లి పిల్లలు, తల్లి స్వభావం పిల్లలకు ఉంటుంది. తల్లి పిల్లలు రెండు ఒకటే. మనం పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం కన్సిడర్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ప్రొటెస్టెంట్స్ అనగానే కొంచెం అభిమానం ఎక్కువ చూపిస్తారు, క్యాథలిక్స్ అనగానే భయపడిపోతాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది మదర్ అండ్ చిల్డ్రన్ ఆర్ సేమ్, రెండు ఒకటే. అయితే ఇక్కడ మహాబబులోను ఎప్పుడైతే మొదటి భాగంలో మనం చూసాం, ఆ పాట చూద్దాం. ఇందులో 18వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయి. ఓవర్త్రో ఆఫ్ గ్రేట్ బాబిలోన్, మహాబబులోను యొక్క నాశనం, పడద్రోయబడుట, నాశనము. అలాగే ఇందులో బాబిలోన్ ద గ్రేట్ ఈస్ డిస్ట్రాయిడ్, బాబిలోన్ ద గ్రేట్ ఈస్ డిస్ట్రాయిడ్. ఎయిటీన్త్ చాప్టర్లో మొదటి 8 వచనాలు. పార్ట్ బి, ఎర్త్ మోర్న్ బాబిలోన్స్ డిస్ట్రక్షన్. బబులోను నాశనం చూసి భూమి దుఃఖించడం. Nine, 18th chapter 9 to
19. అలాగే హెవెన్ రిజాయిసెస్ బాబిలోన్స్ డిస్ట్రక్షన్. బబులోను నాశనం చేయబడుతున్నప్పుడు పరలోకము సంతోషించుట. బాబిలోన్స్ డిస్ట్రక్షన్ 18:20-24. ఇది 3 భాగాలు. ఇది మనం 2వ భాగం ఈరోజు ధ్యానించబోతున్నాం. సెకండ్ పార్ట్ బి. భూమి దుఃఖపడడం, మూలుగడం, అయ్యో 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 అని ఏడుస్తున్నటువంటి ఆ భయంకరమైన దినము మనం చూడగలం. ఒకసారి లేఖనం మనం చదివితే కానీ మనకు అర్థం కాదు. లెట్ us turn to 9వ వచనం. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమును నిలబడి దాని దహన ధూమమును చూచున్నప్పుడు కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, మర్చెంట్స్ ఆఫ్ ద ఎర్త్. చూడండి, ఇంకా 10వ వచనం. దాని విషయమై రొమ్మగొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చను కదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులు, ద మర్చెంట్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, 2 రకాలుగా ఇందులో మనం చూడవచ్చు. 17-18 అధ్యాయాల్లో ఈ మహాబబులోను గురించి పూర్తి పిక్చర్ మనకి ఇవ్వబడింది. మహాబబులోను రోమ్ యొక్క పతనం, అలాగే రోమన్ క్యాథలిజం యొక్క పతనం, దాని పిల్లలు, దాని అనుబంధ సంస్థలు, దానితో వ్యాపారం చేసినటువంటి వ్యాపారస్తులు, రోమ్ యొక్క మాట విన్నటువంటి భూరాజులు, భూమిని వర్తకులు, మరి మర్చెంటైజ్ వ్యాపారం. ఎర్త్ మోన్ బాబిలోన్స్ డిస్ట్రక్షన్. బబులోని యొక్క నాశనం చూసి భూమి దుఃఖముతో ఉండడం, ఏడవడం లేదా మూలుగడం. బబులోన్ అంటేనే కన్ఫ్యూజన్. బాబిలోన్ అంటే ఏంటి అర్థం మనకు తెలుసు. బాబిలోన్ అంటే కన్ఫ్యూజన్, తికమక, అంత తారుమారు. ఆ రోజు భాషలు తారుమారు చేశాడు, అదే కదా బబులోన్లోనే. కాబట్టి ఇక్కడ బబులోన్ అంటేనే తారుమారు, తికమక, కన్ఫ్యూజన్, ఏది కరెక్ట్ ఉండదు. క్యాథలిజం కానీ ప్రొటెస్టెంటిజం కానీ ఒక్క డాక్టరీని కూడా కరెక్ట్ ఉండదు, అన్ని కన్ఫ్యూజన్ ఉంటాయి. ఇదంటే అదంటారు, అదంటే ఇదంటారు. ఒకే దేవుడు అంటే లేదు దేవుళ్ళు అంటారు, లేదు లేదు మళ్ళీ దేవుడు ఒక్కడే అంటారు. బాప్టిజం యేసుక్రీస్తు నామములో ఉందంటే లేదు త్రిత్వంలో ఉందంటారు. ఏదో ఒకటి కరెక్ట్ చెప్పమంటే చెప్పరు. సో ఎవ్రీ డాక్ట్రిన్ ఈజ్ కన్ఫ్యూజన్. మరి ఇక్కడ దేవుడు బబులోను గురించి ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఇవి మన సొంత మాటలు అయితే ప్రజలు ఇంకా మనల్ని ఏమనేవాళ్ళు. డైరెక్ట్గా బైబిల్లో రాయబడింది ఇది. బబులోను యొక్క నాశనం ఎలా ఉండబోతుందో. బబులోన్ అంటే బబులోనుతో సంబంధం ఉన్న అన్ని దేశాలు కూడా అలాగే పతనమవుతాయి. ఆ విషయంలో ప్రపంచం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 18:3-17:2 వైట్ క్లాత్ కొంచెం కట్ చేసి ఇచ్చి చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, రెవల్యూషన్ 17:2 17:2 ఒకసారి చూద్దాం. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. భూరాజులు, భూనివాసులు. అలాగే 18:3 ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మత్స్యమును త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి,
భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. కింగ్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ మర్చెంట్స్ ఆఫ్ ద ఎర్త్, రెండు విషయాలు అందులో ఉన్నాయి. కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, ఇక్కడ రెండు మనం గమనించాలి. కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, భూరాజులు, అలాగే మర్చెంట్స్. భూమి మీద వ్యాపారం చేసే వ్యాపారస్తులు. ఆల్ ద మర్చెంట్స్, ఆల్ ద కింగ్స్, భూరాజులు, అలాగే భూమి మీద వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు, వీళ్ళిద్దరు కూడా, అంటే ఈ రెండు రకాల ప్రజలు కూడా, భూరాజులు అంటే ఆల్ ద కింగ్స్ ఆఫ్ ద ఎర్త్. భూరాజులు ఎవరికి సంబంధించిన వాళ్ళు? నిజానికి ఎవరి దేశానికి వాళ్ళు రాజులు అవుతారు, కానీ అందరూ కలిసి ఒక వ్యక్తికి తల వచ్చే దినం రాబోతుంది. భూరాజులు అందరూ కలిసి క్రీస్తు విరోధికి లోబడబోతున్నారు. కాబట్టి భూరాజులు క్రీస్తు విరోధికి లోబడటం వలన యాంటీ క్రైస్ట్ అనగా క్రీస్తు విరోధి వాళ్ళను స్వాధీనంలో ఉంచుకోబోతున్నాడు. తర్వాత యాంటీ క్రైస్ట్ నుండి యాంటీ క్రైస్ట్ ద బీస్ట్, క్రూర మృగము. క్రీస్తు విరోధి ఎవరో కాదు, ఒక క్రూర మృగం. సో ఈ క్రూర మృగానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వ్యాపార విషయంలో కానీ, పరిపాలన, రాజ్యాలు, బలము, అధికారం అంతా భూరాజులు దానికి అప్పగించినట్టుగా మనకు ఆ 10 మంది రాజులు అప్పగించారని ఒక చోట రాయబడింది. రెవల్యూషన్ 17, దేవుని మాటలు నెరవేరు వరకు. నీవు ఆ 10 కొమ్ములు గల మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరినిగాను చేసి దాని మాంసమును భక్షించి దాని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు, అగ్ని చేత దానిని బొత్తిగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. ఇది జరుగుతున్నది. భూరాజులు అందరూ, అలాగే 10 మంది రాజులు, భూరాజులు ఒకవైపు సపోర్ట్ చేస్తున్నారు. 10 కింగ్స్, యూకి సంబంధించి, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన వారు. ఆల్ కింగ్స్, లోకమంతటికి సంబంధించిన రాజులు. అలాగే ఆల్ ద మర్చెంట్స్, అన్ని రకాల వ్యాపారస్తులు ప్రపంచం అంతటి నుండి. ఇది క్రీస్తు విరోధి యొక్క పాలన మొదలైనప్పటి నుండి ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని రాజులు ఒకే కరెన్సీ కిందికి, ఒకే ప్రపంచం కిందికి వస్తారు. కాబట్టి అప్పుడు ఇవి నెరవేరుతాయి. సో కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, మర్చెంట్స్ ఆఫ్ ద ఎర్త్. వ్యాపారం, లోకంలో జరిగేదంతా ఏంటి? పరిపాలన, రెండోది వ్యాపారం. ఇవి రెండే ముఖ్యమైనవి. పరిపాలన పవర్, వ్యాపారం మనీ, అది కూడా పవరే. మనీ మనీ మనీ, పవర్ పవర్ పవర్. ఈ ఆల్ పవర్స్ అన్నీ ఒక వ్యక్తి చేతి కిందికి వచ్చినప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించలేము మనం. అది కూడా ఒక మంచి వ్యక్తి చేతికి వెళ్ళిపోతే పర్వాలేదు, కానీ ఒక భయంకరమైన వ్యక్తి చేతికి వెళ్ళిపోబోతుంది ప్రపంచం అంతా. అందుకే దేవుని యొక్క ఉగ్రత ఈ లోకం మీదకి రాబోతుంది. ఆ స్టాండ్ తెచ్చుకుంటాడు. మరి ఇక్కడ బబులోను, భూరాజులు దానితో ఒకప్పుడు వ్యాపారం చేశారు, సహవాసం చేశారు, అన్ని విధాలుగా వాళ్ళు బెనిఫిట్ పొందారు. దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క బబులోను మీదకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాడు ఆ బాధ చూసి రొమ్ము కొట్టుకొనుచు అయ్యో అయ్యో అని అరుస్తున్నట్టుగా లేఖనం చెప్తుంది. చూసారా? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 46వ వచనం.
యిర్మీయా గ్రంథము బబులోను విషయంలో ఏం జరగబోతుందో రాయబడింది చూడండి. జెర్మియా 50:46. యిర్మీయా గ్రంథము 50:46 చివరి వచ్చి, బబులోను పట్టబడుచున్న అతను సమాచారము విని భూమి కంపించుచున్నది, జనములలో అంగలార్పు వినబడుచున్నది. భూమి కంపించుచున్నది, జనములలో అంగలార్పు వినబడుచున్నది. దేనివల్ల? బబులోను పట్టబడుచున్నదన్న సమాచారము విని భూమి మొత్తం కంపిస్తుంది, జనములలో అంగలార్పు వినబడుచున్నది. ద క్రై ఇస్ హర్డ్ అమాంగ్ ద నేషన్స్. దేశాలలో, ప్రపంచంలోని అన్ని దేశాలలో ఈ అంగలార్పు వినబడుతుంది. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్. అక్కడి ప్రజల అంగలార్పు ఎవరు చెప్పలేనంత భయంకరంగా ఉంది. ఒక యుద్ధం జరిగితే, ఒక ప్రపంచ యుద్ధం ఏం జరిగితే అన్ని దేశాలలో అలాగే ఉంటుంది పరిస్థితి, ఆల్ కంట్రీస్. అందుకే ఒక బబులోను నాశనం చేయబడితే ప్రపంచమంతా అంగలార్పు వినబడుతుందంటే అర్థం ఏంటి? బబులోను ఈక్వల్ అంటే రిలేటెడ్ టు ఆల్ ద వరల్డ్, ప్రపంచం అంతటికి సంబంధించింది బబులోను. అంటే మహాబబులోను దేవుడు మరి దానికి సమయం ఇచ్చాడు కనుక ఆ టైం అలా జరుగుతుంది. బబులోను పట్టబడుచున్నదన్న సమాచారం విని జనములలో అంగలార్పు వినబడుతుంది అన్నాడు. ప్రకటనలో అది నెరవేర్పు చూపిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనం వర్స్ నెంబర్ 18 లేదా రెవల్యూషన్ 18:9 9వ వచనం దగ్గరికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనం. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయోక్రాంతులై దూరమున నిలబడి దాని దహన ధూమమును చూచినప్పుడు ఏం జరిగినట్టు? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? రోమ్ అంటే వాటికన్ మీద దేవుని దెబ్బ పడబోతుంది. వాటికన్ అంటే రోమ్ ఇలా ఉంటుంది, వాటికన్ ఎంత ఉంటుంది. దిస్ ఈజ్ రోమ్, దిస్ ఈజ్ వాటికన్. 1285 స్క్వేర్ కిలోమీటర్స్ అంతే రోమ్ యొక్క ఏరియా. మొత్తం ఇటలీ 3,01,000 సంథింగ్ స్క్వేర్ కిలోమీటర్స్. 3 లక్షలు. మన దేశం యొక్క ఏరియా ఎంత తెలుసా మీకు? 1,33,000 స్క్వేర్ కిలోమీటర్స్. ఇటలీ మరి రోమ్ చాలా చిన్నది. ఇది 0.45 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది వాటికన్ సిటీ. రోమ్ పట్టణం చిన్నదే, 1285 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే రోమ్ చాలా చిన్నది. అయితే ఇక్కడ ఈ రోమ్ను తగలబెడితే, ఒకప్పుడు రోమ్ ఏం చేసింది? క్రైస్తవులు తగలబెట్టింది, అవునా? క్రైస్తవులందరినీ మరి నీరో చక్రవర్తి తగలబెట్టాడు రోమా పట్టణాన్ని. మరి యెరూషలేము అంతటినీ నాశనం చేశాడు. అలాగే తను చేసిన పని క్రైస్తవుల మీద వేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు టేక్ రివెంజ్. రోముని తగలబెట్టబోతున్నాడు. అది ఎలా జరుగుతుంది? న్యూక్లియర్ వెపన్స్.
న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడ పడతాయి? రోమ్ మీద పడతాయి. ఎవరేస్తారు? ఇంకెవరు వేస్తారా? 10 మంది రాజులే. ఏ 10 మంది రాజులైతే రోమును నిలబెట్టారో లేదా యాంటిక్రైస్ట్ నిలబెట్టబోతున్నారో ఆ 10 మంది రాజులే దాన్ని నాశనం చేస్తున్నారు. ఆ 10 మంది రాజులు నాశనం చేయడం చూసి భూరాజులందరూ ఆశ్చర్యపోతున్నారు. భూమి మీద వర్తకులందరూ ఆశ్చర్యపోతారు అంటున్నాడు. జరగబోయేది అక్షరాల నిజంగా ముందుగానే రాయబడింది. ప్రపంచ భవిష్యత్తు దేవుడు లేఖనాల్లో ఎంత చక్కగా, ముఖ్యంగా రోమ్కు సంబంధించినవి. రోమ్ గురించి ఒక మాట చెప్తారు. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. రోము ఒక రోజులో కట్టబడలేదు. ఒక రోజులో కట్టబడిన పట్టణం కాదు. అంటే అర్థమేంటి? అంత కష్టంగా కట్టబడింది అనమాట. అంత వండర్ఫుల్ సిటీ. ఆర్కిటెక్చరల్గా మనం కళ్ళు తిరిగిపోతాయి. అలాంటి అద్భుతమైనటువంటి పట్టణం. రోమ్, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అంటాడు ఇంకో సామెత. రోమ్కి సంబంధించిన చాలా ఉన్నాయి. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. ఇవి ప్రొవర్బ్స్. ఒకటి, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఇంకొకటి, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్. అన్ని దారులు రోమ్ వైపే చూపిస్తాయి అన్నాడు. రోమ్కే దారి తీస్తాయి. ఇది ఎప్పటి నుంచో ఉంది ఆ సామెత. దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇప్పుడే కాదు, ఇక భవిష్యత్తులో కూడా ఈ రోమ్ యొక్క భవిష్యత్తు చాలా వింతగా ఉండబోతుంది. ఒక అణుబాంబు వచ్చి ఒక పట్టణం మీద పడితే ఆ పట్టణం అడ్రస్ లేకుండా పోతుంది. రేపు జరగబోయేది అదే. క్యాథలిజము ఇప్పుడు ప్రపంచంలో విస్తరించిపోయింది. దాన్ని నాశనం చేయడానికి కమ్యూనిజాన్ని లేపాడు దేవుడు. కమ్యూనిజమే రేపు క్యాథలిజాన్ని పూర్తిగా నాశనం చేయబోతుంది. ఈవెన్ అమెరికాని కూడా రష్యానే నాశనం చేయబోతుందని ప్రవక్త చాలా క్లియర్గా చెప్పాడు. అమెరికా మీద అణుబాంబు వేయబోతుంది రష్యా. మీరు నమ్ముతారా? అమెరికన్స్ ఏమైపోవాలి మరి? వాళ్ళందరూ చదువుకోవాలి. అమెరికా మీద అణుబాంబు ఎప్పుడంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ముందు జరుగుతుంది. జస్ట్ బిఫోర్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకంటే ఆ ప్రవచనం అది ప్రవచనం కాదు. అది అంటే ప్రవచనం అంటే అది ఒక 7వ దర్శనంలో 7 దర్శనంలో 7వ దర్శనం. అది ప్రవచనంతో కూడినటువంటి దర్శనం. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎ ప్రాఫెసీ. ఓవర్త్రో ఆఫ్ గ్రేట్ బాబిలోన్, మహాబబులోని యొక్క నాశనము. దేవుడు ముందుగా డెడ్ లైన్ పెట్టాడు, దానికి ఒక టైం పెట్టాడు. ఒక అణుబాంబు దాని మీద పడుతుంది. ఒకటి కాదు, 50 వేసే అణుబాంబులు ఒకటి వేయరు. ఒక్కటేసేది కాదు. ఇంతకుముందు 5 టన్నుల బాంబు వేసేవాళ్ళు. ఏది హీరోషిమా నాగసాకి మీద 5 టన్స్. ఇప్పుడు 200 టన్నుల బరువు ఉన్న బాంబులు ఉన్నాయి. 200 టన్స్. అలాంటి బాంబ్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి. మరి అప్పుడు 1945లో న్యూక్లియర్ బాంబు టెక్నాలజీ చాలా తక్కువ. అంటే అన్ని దేశాల దగ్గర న్యూక్లియర్ లేవు. ఇప్పుడైతే చాలా దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, వార్ హెడ్స్ ఉన్నాయి, న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. వార్ హెడ్స్ అంటే మోసుకొని పోయేవి. ఒక రాకెట్ వెళ్ళి ఒక చోట పేలుతుంది, ఎక్కడంటే అక్కడ పేలేటట్టుగా ఏర్పాట్లు ఉన్నాయి ఈరోజు. స్పాట్ బైబిల్లో ఒక మరి యోవేలు గ్రంథంలో రాయబడింది. కిటికీలో నుంచి వెళ్ళి ఇంకొక రూమ్ను కొట్టమంటే కొడతాయట.
డైరెక్ట్ కిటికీలో నుంచి లోపలికి వచ్చి, అంటే ఎక్కడ స్పాట్ పెడితే అక్కడ కొట్టేస్తాయి. అంత అక్యురేట్గా ఈ యొక్క టెక్నాలజీ GPS ద్వారా అవి జరుగుతాయి. మరి ఇదంతా నాశనం చేయాలి అని అంటే 18:9 డిస్ట్రక్షన్ ఓన్లీ బై న్యూక్లియర్ వెపన్స్. న్యూక్లియర్ అంటే ఆల్ క్లియర్ కదా, అంతేనా? మొత్తం క్లియర్ అయిపోద్ది. న్యూక్లియర్ వేసేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. డిలీట్ చేసినప్పుడు ఆల్ క్లియర్ అంటారు చూడండి మనం. అట్లా న్యూక్లియర్ అయ్యాగానే ఆల్ క్లియర్, ఏది మిగలదు. అణుయుద్ధం కనుక వస్తే మాత్రం అది ఆగదు. ఒకడేస్తే రెండో వాడేస్తాడు, రెండో వాడేస్తే మూడో వాడేస్తాడు. ఒకరి మీద ఒకరు వేసుకోవడం అంటే వాడు మిగలడు అనమాట. దాదాపు అది ఆర్మగెద్దోన్ యుద్ధం ఇప్పుడు కాదు, కానీ అణుయుద్ధం జరిగేది శ్రమకాలంలో, ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రిబులేషన్. ఖచ్చితంగా అప్పుడే జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఒకటి రెండు ఎక్కడన్నా వేసినా కానీ మళ్ళీ ఆగిపోతాయి. కానీ అణుయుద్ధం జరిగేది మాత్రం ఓన్లీ శ్రమకాలంలోనే. సో ఆల్ స్ట్రీట్స్ లీడ్స్ టు రోమ్. ప్రపంచం అంతా రోమ్ వైపే చూడబోతుంది. అది మనం ఒప్పుకోవాల్సిందే. ద స్మోక్ ఆఫ్ బర్నింగ్ అన్నాడు. ఆ మంట మండుతున్నటువంటి ఆ పొగ, ద స్మోక్ ఆఫ్ హర్ బర్నింగ్. వెన్ దే సీ ద స్మోక్ ఆఫ్ హర్ బర్నింగ్, బబులోను యొక్క స్మోక్ ఆఫ్ హర్ బర్నింగ్, బబులోను యొక్క పొగ చూసినప్పుడు వాళ్ళు దుఃఖపడుతున్నారు. చూసారా? బబులోనుకు సపోర్ట్ చేసి, యాంటీక్రైస్ట్కి సపోర్ట్ చేసి, వ్యాపారం చేసి, పరిపాలనలో సహకారం, ఆయుధాలలో సహకారం, వ్యాపారంలో సహకారం, అన్నిట్లలో సహకారంగా ఉన్నటువంటి ఈ రోమ్తో వాళ్ళకున్న రిలేషన్షిప్స్ని బట్టి చూస్తే ఒక్క రోజులో అది నాశనం అయిపోవడం చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ఒక్క దినమందు, వన్ డే. మనకి 18th చాప్టర్లో దెర్ ఆర్ 4 వాయిసెస్, 4 స్వరాలు వినబడతాయి. చూడండి, ఒక స్వరము మొదటి 3 వచనాల్లో 18:1-3. రెండవ వచనం, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయాను. అంటే 2 సార్లు కూలిపోయినంటే డ్యూయల్ జడ్జిమెంట్, 2 విధాల తీర్పు రావడం. అలాగే ద వాయిస్ ఆఫ్ జడ్జిమెంట్ ఒకటి, 4 వాయిసెస్. రెవల్యూషన్ 18లో 4 వాయిస్, 4 స్వరాలు ఉన్నాయి. ఒకటి ద వాయిస్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు స్వరం. అండ్ ద వాయిస్ ఆఫ్ సెపరేషన్, ద వాయిస్ ఆఫ్ సెపరేషన్. Four to 8, 18th చాప్టర్ 4 నుంచి 8 వరకు. మూడవది ద వాయిస్ ఆఫ్ మోర్నింగ్, దుఃఖ స్వరం. మార్నింగ్ కాదు, మార్నింగ్. 9-19 అండ్ ద వాయిస్ ఆఫ్ రిజాయిసింగ్, 4వ స్వరం, ద వాయిస్ ఆఫ్ రిజాయిసింగ్. 20-24. ఈ 4 స్వరాలు మనం గమనించినప్పుడు, ఒకటి తీర్పు స్వరం, మహాబబులోను కూలిపోయాను. ఇది 7వ దూత వర్తమానం, ద మెసేజ్ ఆఫ్ ద 7th ఏంజెల్. అలాగే ద వాయిస్ ఆఫ్ సెపరేషన్, ఇది కూడా 7వ దూత వర్తమానమే. బయటికి రండి, దాన్ని విడిచి బయటికి రండి అని చెప్పే వర్తమానం. అలాగే ద వాయిస్ ఆఫ్ మార్నింగ్, బబులోను యొక్క నాశనం యొక్క స్వరం. అలాగే ద వాయిస్ ఆఫ్ రిజాయిసింగ్, పరలోకంలో గొప్ప సంతోషం, గ్రేట్ జాయ్ ఇన్ హెవెన్. భూమి మీద నాశనం జరుగుతుంటే ఎక్కడ? బబులోనులో. అది కూడా మహాబబులోను, రోమా పట్టణం తగలబెట్టబడుతున్నప్పుడు
ఆ రోము పరిశుద్ధ రక్తంతో మత్తిల్లి ఉన్నది కనుక దానికి జడ్జ్మెంట్ ప్రతీకారముగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ప్రపంచ క్రైస్తవ్యం అంతా నాశనం చేయబడింది రోము ద్వారానే. క్రైస్తవుల యొక్క పద్ధతులు, ఆచారాలు, వాక్యాన్ని పక్కకు పెట్టేసి అసత్యాన్ని మరి సత్యముగా ప్రకటిస్తున్నటువంటి ఈ మహాబబులోను దాని పిల్లలు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలు అవుతున్నారు. ఇక్కడ 2 గ్రూపులు అన్నాం. There are 2 groups lamenting or mourning for the destruction of Babylon. 2 groups. Lamenting the fall of Babylon. ఒకటి కింగ్స్ ఆఫ్ ద ఎర్త్, రెండవది మర్చెంట్స్ ఆఫ్ ద ఎర్త్, భూరాజులు మరియు భూమి మీద వ్యాపారస్తులు. ప్రపంచంలో జరిగే వ్యాపారం రోము నుండి ఫ్యూచర్లో అంతా రోమ్ నుండి జరగబోతుంది. రోమ్కే అన్ని లింకులు ఉన్నాయి. క్రీస్తు విరోధి యొక్క పరిపాలన అక్కడి నుంచే ఉంటుంది కనుక. మరి ఇక్కడ బబులోను ఒక్క దినముననే 1 hour, 1 day 1 hour ఒక్క గడియలోనే, ఒక్క దినములోనే బబులోను నాశనం. Destruction of great Babylon. One day, 1 hour, ఒక్క గడియలోనే, ఒకే గడియలో 11, 19 వచ్చి 11 నుంచి 19 వరకు చూడవచ్చు మనం. 11th verse నెంబర్ 11. లోకములోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఉదారంగ బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను ఇవన్నీ కూడా మొదలైనవన్నీ కాల్చబడుట చూసి మరి వాళ్ళు దుఃఖపడుతున్నారు. For in 1 hour so great riches is come to naught. 17వ వచనం, తెలుగులో 17 చూడండి. 16 నుంచి చూద్దాం. అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, దుమ్రత్వ వస్త్రములు ధరించుకొని బంగారంతో, రత్నములతో, ముత్యములతో అలంకరించబడిన పట్టణమా, ఇంత ఐశ్వర్యం ఒక్క గడిలోనే పాడైపోయి అని చెప్పుకొనొచ్చు. దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు. For in 1 hour so great riches is come to naught. గొప్ప ధనమంతా ఒక్క గడియలోనే, ఒక్క రోజులోనే, అది కూడా ఒక్క గడియలోనే పూర్తిగా కాలి బూడిదయ్యేది. ఎట్లా అంటే 1 hourలో కాలిపోవాలంటే అది న్యూక్లియర్ బాంబు అయి ఉండాలి, అణుబాంబు. సో న్యూక్లియర్ బాంబు, న్యూక్లియర్ కంటే పవర్ఫుల్ ఏముంది ఈ రోజుల్లో? హైడ్రోజన్ బాంబ్. ఒకటి హైడ్రోజన్, 2 న్యూక్లియర్ బాంబ్. వీటికి మీకు తేడా తెలుసా?
హైడ్రోజన్ బాంబుకి న్యూక్లియర్ బాంబుకి తేడా తెలుసా? తెలియదంటే చెప్తా, తెలుసా అంటే చెప్పండి. తెలియదని ఒప్పుకోండి. హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ బాంబు కన్నా 1000 times పవర్ఫుల్. న్యూక్లియర్ బాంబు అంటేనే కాలి బూడిదై ఇనుము కూడా ఆవిరైపోద్ది ఆ రోజు, అది వేసిన తర్వాత. ఐరన్ కూడా ఆవిరైపోయింది. అటువంటిది హైడ్రోజన్ బాంబు వేస్తే ఒక హైడ్రోజన్ బాంబు 1000 న్యూక్లియర్ బాంబులతో సమానం. న్యూక్లియర్ బాంబు వేస్తే కొంతకాలం మండుతుంది, హైడ్రోజన్ బాంబు వేస్తే మండుతూనే ఉంటుంది ఎప్పటికీ. హైడ్రోజన్ బాంబు యొక్క పవర్ అది మన దేశంలో ఇంకా తయారు చేయలేదు మన వాళ్ళు, మన దగ్గర లేదు. నార్త్ కొరియా, అమెరికా, రష్యా లాంటి దేశాల దగ్గర ఉన్నాయి. హైడ్రోజన్ బాంబు న్యూక్లియర్ బాంబు కంటే 1000 రెట్లు శక్తివంతమైందంటే ఆ పరిస్థితి మనం అసలు ఊహించడానికి కూడా వీల్లేదు. సచ్ ఏ గ్రేట్ బాంబ్ అంటే గొప్పదేం కాదు, భయంకరమైంది. గ్రేట్ టెరిఫిక్ బాంబ్స్ అన్నమాట, భయం పుట్టించేటువంటి బాంబు. బబులోను మనము వరుసగా 11వ వచనం నుండి చూసుకుంటూ వస్తున్నాం. 9 నుండి 10వ వచనం. దాని విషయమై రొమ్ము కొట్టుకొని అదంతా ఒకసారి చదువుదాం. దాని విషయమై వర్స్ నెంబర్ 10. దాని విషయమై రొమ్ము కొట్టుకొనొచ్చు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకొందురు. బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, బాబిలోన్ ద గ్రేట్, బాబిలోన్ ద మైటీ సిటీ, బాబిలోన్ ద గ్రేట్, బబులోను మహాపట్టణం అంటున్నారు. ఇంకెంత డెవలప్ అయిందో చూడండి ఫ్యూచర్లో. బాబిలోన్ ద గ్రేట్, బాబిలోన్ ద మైటీ సిటీ, బలమైన పట్టణం, గొప్పది అంటే గొప్ప పేరున్నది, మైటీ బలమైంది, శక్తివంతమైంది. భూరాజుని ఏలుతుందంటే మామూలు శక్తి ఉండదు. పవర్, రూలింగ్ పవర్, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా ప్రపంచంలోని బంగారం అంతా అటే చేరబోతుంది. రోమ్కి వెళ్తుంది అంతా. వజ్రాలు అక్కడ చూసారా మీరు, వ్యాపారం ఎలా జరుగుతుందో ఫ్యూచర్లో. ఇంకా లోకంలోని వర్తకులు ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదా రంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణ బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దబ్బం రాను, ప్రతి విధమైన దంతపు వస్తువులు, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలవరాలు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను. చలవరాలు ఇటలీ నుంచి వస్తాయి, మీకు తెలుసు కదా. బెస్ట్ మార్బుల్ స్టోన్ ఫ్రమ్ ఇటలీ. అది చాలా తెల్లగా అద్భుతంగా ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది. దాదాపు 1000 రూపాయలు ఒక ఫీట్ ఉంటుంది, ఎక్కువే. దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలుగు వాటిని, గొర్రెములను, రథములను, దాసులను, మనుష్యులు, ప్రాణులను ఇక మీదట ఎవడును కొనడు. ఇదేంటి? జంతువుల వ్యాపారం. అక్కడ ఏం జరుగుతుంది? మనుష్యుల వ్యాపారం కూడా జరుగుతుంది. అంత్య దినాలలో స్లేవరీ ఎక్కువైపోతుంది. ఎందుకు తెలుసా? స్లేవరీ. ఈ స్లేవరీ ఎక్కడి నుంచి వస్తుంది? రిచ్ బికమ్ రిచ్, తర్వాత పూర్ బికమ్స్ పూర్. పేదవాడు ఇంకా నిరుపేదగా మారిపోతాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అయిపోతాడు. ప్రపంచం అదే దిశగా వెళ్తుంది. ఎందుకంటే రేట్లు, ధరలు పెరుగుదల వల్ల పేదవాడు నిరుపేదగా మారిపోతాడు. వ్యాపారాలు అవన్నీ కూడా ధనవంతుల చేతులకు వెళ్ళిపోతున్నాయి. ధనవంతుడు ఇంకా ధనవంతుడు కావడం. స్లేవరీ అన్నాడు, స్లేవ్స్.
ఈ స్లేవ్స్ బిజినెస్ నడుస్తుంది. బానిసలను అమ్ముకోవడం, మనుషులను బానిసలుగా చేయడం, మనుషుల వ్యాపారం. అక్కడ రాయబడింది చూడండి, మనుషుల వ్యాపారం. మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. మనుషుల ప్రాణాలు అమ్ముతున్నారు, కొంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా ఏనాడో చనిపోయారు మనుషులు. క్యాథలిజం కిందికి, ప్రొటెస్టెంటిజం కిందికి వెళ్ళి నీ ప్రాణములకు ఇష్టమైన లేదా అండ్ స్లేవ్స్ అండ్ సోల్స్ ఆఫ్ మెన్, స్లేవ్స్ అండ్ సోల్స్ ఆఫ్ మెన్, సోల్స్ ఆఫ్ మెన్, మనుషుల ప్రాణములు. బానిసలు మనుషుల ప్రాణాలు చంపడం, ప్రాణాలు తీయడం. ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా జరగబోతోంది. అంత్య దినాల్లో ఈ యొక్క స్లేవరీ బాగా పెరుగుతుందని మనకు చరిత్ర చెప్తుంది. అంటే జరుగుతున్న సంఘటనలే రుజువు చేస్తున్నాయి. మనుషుల వ్యాపారం, జంతువుల వ్యాపారం, గుర్రముల వ్యాపారం, రథముల వ్యాపారం. అవును, గుర్రాలు రథాలు అంటే ఈ గుర్రాలు ఆ గుర్రాలు జంతువులే కాదు. రథాలు, రకరకాల రథాలు, ఆయుధాలు, మిషన్స్. సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది కనుక వీటి వ్యాపారం అధికంగా జరగబోతుంది. అనేక దేశాలు ఉన్నాయి. ఇప్పుడు G7 అని, EU అని, నాటో దేశాలు ఉన్నాయి. మిలిటరీ పరంగా నాటో, EU అంటే వ్యాపారాలు. అన్ని విధాలుగా ఎవరికి వాళ్ళు వ్యాపారాలు. అంటే వాళ్ళంతా యునైట్ అయిపోయింది, యూనిటీగా మారిపోయింది, ఒకటిగా మారుతుంది. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఒకటై ఏదో ఒక రోజు ప్రపంచమంతా ఒక్క వ్యక్తి చేతికి అంటే తగలబెట్టబోతున్నారు. వానికి తగలబెట్టరు అంటారు చూడండి, వాని చేతికి ఇచ్చేయండి, వానికి తగలబెట్ట అంటారు. తగలబెట్టడం అంటే ఆ చేతికి పోయిందంటే అటే అనమాట. ప్రపంచం అలా కాబోతుంది. ఆ విషయాలు బైబిల్లో మనం ముందే చూడడం అనేది అద్భుతం. స్లేవ్స్ అండ్ సోల్స్ ఆఫ్ మెన్, షీప్ అండ్ హార్సెస్, గొర్రెలు, గుర్రాలు, ఇదంతా వ్యాపారం. ఇది ఎలా జరుగుతుందంటే సముద్ర వ్యాపారం. సముద్ర వ్యాపారము. అలాగే నిజానికి వ్యాపారం అంతా సముద్రంలోనే జరిగేది. విమానాల్లో జరిగేది ఒకటి, మనుషులు తీసుకొని రావడం, వాళ్ళ వస్తువులు మోయడం వరకే. కానీ మనకు వచ్చే ప్రతి వస్తువు కూడా, ఒక ఫోన్ రావాలంటే విదేశాల నుంచి కంటైనర్స్లో వస్తుంది, షిప్ల ద్వారా వస్తుంది. సముద్ర వ్యాపారం మొత్తం డిస్ట్రాయ్ చేయబోతున్నాడు దేవుడు. విమానాలన్నీ కూల్చేయబోతున్నాడు. వ్యాపారం ఎక్కడ ఉంటుంది? ఒక్క రోజులోనే పూర్తిగా నశించిపోతుంది. వ్యాపార వ్యవస్థ అంతా, బిజినెస్ అంతా ఆగిపోతుంది. దీన్నే మరి కరెన్సీ, అదే ఫైనాన్షియల్గా లోకమంతా పూర్తిగా ఏమీ లేకుండా కాబోతుందట ఒక్క రోజులోనే, ఒక గడియలోనే. దేవుని యొక్క ఉగ్రత, ఆరోపణలు అంతగా బలంగా రాబోతుంది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సిటీ, మైటీ సిటీ. బబులోను గురించి ఏం చెప్పబడింది? గ్రేట్ సిటీ, మైటీ సిటీ, బలమైన పట్టణం, గొప్ప పట్టణం, చాలా గొప్పది. కానీ దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. అంత్య దినాల్లో ఈ యొక్క స్లేవరీ, బానిసత్వం ఎక్కువగా పోతుంది. ఇప్పుడు మనం దానికి రిఫరెన్స్ ఒకటి చెప్పలేదు. (10:19) 1 hour, ఒక్క గడియలో, తర్వాత ఒక్క రోజులో. 1 day 1 hour, 1 day or 1 hour 1 day. ఒకే గడియలో నాశనం చేయబడబోయే ఒకే పట్టణం, దట్ ఈస్ గ్రేట్ బాబిలోన్. మహాబబులోన్ అనే మహాపట్టణం, దేవుడు దాన్ని నాశనం చేయబోతున్నాడు. సో బిజినెస్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్, మెటీరియల్స్, కాస్ట్లీ బిజినెస్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనం చదివినవన్నీ కూడా వెరీ కాస్ట్లీ బిజినెస్. మామూలు బట్టలు కాదు, విలువైన బట్టలు, బంగారం, వెండి, ఆభరణాలతో వ్యాపారం. చూసారా? ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా
ఇది ఒక గొప్ప వ్యాపార సంస్థ. వరల్డ్ ఫైనాన్సెస్ అన్నీ రోమ్ చేతికి రాబోతున్నాయి. అయితే దేవుడు దాన్ని పూర్తిగా నేలమట్టం చేయబోతున్నాడు. మనుషుల ప్రాణములిక మీద దేవుడును కొనడు. అంటే మనుషులు అమ్ముకుంటున్నారు. స్లేవరీ, స్త్రీలను వ్యాపారం చేస్తారు, పురుషులను, పిల్లలను, పెద్దలను, అందరి అన్ని రకాల వ్యాపారం జరుగుతుంది. ఇదంతా సహజంగా ఇప్పటికే జరుగుతున్నటువంటిది. నీ ప్రాణమునికి ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను, రుచ్యమైనవన్నీ, దివ్యమైనవన్నీ నీకు దొరకకుండా నశించిపోయినవి. అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. చూసారా, ఆ పట్టణము చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, ధూమ్ర రక్తవర్ణ వస్త్రములను ధరించుకొని బంగారంతో, రత్నములతో, ముత్యములతో అలంకరింపబడిన మహాపట్టణమా. క్యాథలిక్స్ సీజన్కి ఒక డ్రెస్ వాడతారు. ఒకటి పర్పుల్, ఇది లెంట్ సీజన్లో పర్పుల్ వాడతారు. పర్పుల్ అంటేనే దీనత్వానికి, తగ్గింపుకు, లెమెంటేషన్ అంటే ఏడుపుకు సూచనగా వాడతారు. తర్వాత రెడ్ వాడతారు. రెడ్ రాయల్టీకి సూచన. రక్తవర్ణము అంటే ఏంది? రెడ్ కలర్ ధరించుకొని బంగారంతోను, రత్నములతోనూ, ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా. ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయింది అని చెప్పుకోవచ్చు. దాని బాధను చూచి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. ఎవరు? భూరాజులు, భూమి మీద వ్యాపారులు. వీళ్ళందరూ చూస్తూ ఊడుకోవాల్సింది, ఏం చేయలేరు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత పైనుంచి వస్తుంది. దేవుడు ఉగ్రత కుమ్మరిస్తున్నాడు కాబట్టి, ఆ పట్టణాన్ని తగలబెడుతున్నాడు కనుక, దేవుడు ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు కనుక ఎవ్వరేమీ చేయలేరు. అదంతా దేవుని యొక్క తీర్పు. దేవుని కోపంతో నిండినటువంటి ఉగ్రత పాత్రలు. మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచి తిని, అదేమనగా 7 తెగుళ్ళు చేతపట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఈ కడవరి తెగుళ్ళు లోకమంతటా. ఇప్పుడు తీర్పు ఎక్కడ? 2 విధాల తీర్పు ఉంది లోకం మీద. దేవుని యొక్క ఉగ్రత, wrath of God on the world. లోకం మీద దేవుని యొక్క తీర్పు, ఉగ్రత. The wrath of God on great Babylon. మహాబబులోను మీద దేవుని యొక్క ఉగ్రత. చూసారా, ఒకవైపు బబులోను మీద దేవుని యొక్క తీర్పులు, ఇంకొక వైపు చూస్తే లోకం మీద దేవుని యొక్క ఉగ్రత తీర్పులు. 7 పాత్రలు కుమ్మరించబడబోయే సమయం అదే. 7 పాత్రలు, ఉగ్రత పాత్రలు కుమ్మరించబడబోయే సమయం. ఇప్పుడు ప్రపంచం చాలా నెమ్మదిగానే అనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు యుద్ధాలు మొదలైనవి కనుక మరి రష్యాను చూడమన్నాడు దేవుడు. రష్యా వైపు చూసినప్పుడు రష్యాలో యుద్ధం మొదలైంది. రష్యా యుద్ధం మొదలుపెట్టింది అంటే వరల్డ్ ప్రపంచ యుద్ధం యొక్క మొదలైనట్టే లెక్క. నో డౌట్. ప్రపంచ యుద్ధం మొదలైందంటే దాన్ని ఎవరు ఆపలేరు. నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయేను. రుచి అంటే మహాబబులోను చాలా ధనవంతమైన సంఘము, ధనవంతమైన పట్టణం, రిచెస్ట్ ఇన్ ద వరల్డ్. అవన్నీ పోయిన తర్వాత కొన్నిసార్లు సునామీ లాంటివి లేదా భూకంపం లాంటివి వచ్చినప్పుడు ధనవంతులు ఉన్నట్టుండి రోడ్డు మీదకి వచ్చేస్తారు ఒక్కటే రోజు. గొప్ప ధనవంతుడు కూడా అన్నీ కోల్పోయి తెల్లవారేసరికి అడుక్కు తినేవాడు అయిపోతాడు. దేవుని యొక్క తీర్పులు అలా ఉంటాయి. ఆ పట్టణము చేత ధనవంతులైన సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు, అయ్యో అయ్యో, సన్నపు నారబట్టలు, ధూమ్రవర్ణం, ఇవన్నీ ఒక్క గడియలోనే పాడైపోయాయి. ప్రతి నావికుడును
ఎక్కడికైనాను సబరు చేయి ప్రతివాడును, ఓడవారును, సముద్రం మీద పనిచేయి జీవనము చేయి వారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి, దహన ధూమము అన్నాడు అంటే పొగ, ఈ మహాపట్టణంతో సమానమైనది ఏది అని చెప్పుకొనొచ్చు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఆ మహాపట్టణము, అందులో సముద్రం మీద ఓడలు గల వారందరూ దాని అందులో అధిక వ్యయం చేత ధనవంతులైది, అది ఒక్క గడియలోనే పాడైపోయింది అని చెప్పుకొనొచ్చు కేకలు వేయించండి. 1 hour డిస్ట్రక్షన్, ఒక గడియ చాలు, 1 hour చాలు దేవుడికి. అంటే శిక్షించడానికి కొద్దిసేపే కానీ కాలదు, 1 hourలో కాలి బూడిదైపోద్ది. చెప్పాను కదా, అణు బాంబులకు, న్యూక్లియర్ బాంబ్స్కు, హైడ్రోజన్ బాంబుకి ఎంత తేడా ఉందో. ఒక్క హైడ్రోజన్ బాంబు 1000 న్యూక్లియర్ బాంబ్స్తో సమానం అంటే ఇక సైజును బట్టి చూస్తే అవి ఎన్ని రేట్లు ఉంటాయో మనం చెప్పలేము. ఈరోజు ప్రపంచ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకునే పని మీదనే ఉన్నారు. కనికరం, దయ, జాలి అవి లేవు. అక్రమం విస్తరించడం చేత అనేకులలో ప్రేమ చల్లారిపోవును అన్నాడు. మొత్తం ఎక్కడ చూసినా అక్రమం విస్తరించింది. తన సేఫ్టీ కోసం ఇతర దేశాలను కాల్చి బూడిద చేసే పనిలో ఉన్నారు. రష్యా సేఫ్టీ కోసం ఉక్రెయిన్ను నాశనం చేశారు. రష్యా మీద దాడి చేయలేక వెనక నుండి అమెరికా లాంటి దేశాలు పురికొల్పుతూ ఉసిగొల్పుతూ ఉక్రెయిన్ని నాశనం చేశారు. ఇప్పుడు కొంచెం రూట్ మార్చినట్టుంది రష్యా. ఈరోజు న్యూస్ ఏంటంటే యుద్ధం వెనకబట్టి అంటే యుద్ధం ముగింపుకు వచ్చేస్తుంది అంటున్నారు. కానీ అమెరికా ఏమంటుందంటే అది ముగింపు కాదు, కాముకున్నారు, కొంచెం సైన్యాలు కొద్దిమంది వెనక్కి వెళ్ళిపోతున్నారంటే అర్థం రష్యా ప్లాన్ మారుస్తుందని, రష్యా వేరే ప్లాన్లో వెళ్ళిపోతుంది అని, ఇంకా భయంకరంగా రాబోతుంది అని. బెలారస్ను కూడా యుద్ధంలోకి దించే ప్రయత్నం చేస్తున్నాడు పక్క దేశం. రష్యా దగ్గర ఆయుధాలు అయిపోతున్నాయి, దాదాపు అయిపోతున్నాయి. ముగింపుకు వస్తే ఏం చేయలేడు కాబట్టి పక్క దేశం యొక్క సహాయం తీసుకుంటున్నాడు. ఒకవేళ బెలారస్ కనుక యుద్ధంలోకి దిగితే పక్కనే ఉన్న నాటో దేశాలు ఏవి మౌనంగా ఉండవు. అంటే మెల్లమెల్లగా మిగిలిన దేశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. అమెరికా ఒక సైన్యాన్ని పంపింది, ఇప్పటికి ఎప్పటి నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నారు అక్కడ. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు గొప్ప దేశాలు రష్యా, అమెరికా, ఇవి 2 గొప్ప దేశాలు. ఆయుధాలలో, అణుబాంబులో, అన్నింటిలో వాళ్ళు ఎక్కువ బలవంతులు ప్రపంచంలోనే. వాళ్ళిద్దరు ఇప్పుడు యుద్ధ భూమిలోనే ఉన్నారు. ఒక డైరెక్ట్, ఇంకొకటి ఇండైరెక్ట్గా. వాళ్ళిద్దరు కొట్టుకుంటే పర్వాలేదు, అది ప్రపంచమంతా ఏకవాకుతుంది. ఎక్కడో ఒక చోట అయితే స్టార్ట్ కావాలి. థర్డ్ వరల్డ్ వార్, సమ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ప్రకటన 13వ అధ్యాయంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. భూనివాసులందరూ అనగా ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళంతా. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనా చెరపట్టవాలని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గం చేత చంపిన ఎడల వాడు ఖడ్గం చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. యాంటీ క్రైస్ట్ 666 టైం ఇంత. కాబట్టి భూమిలో నుండి మరి ఒక క్రూర మృగం అన్నాడు, బీస్ట్ 1, బీస్ట్ 2. ఇవి 2 కలిసి ప్రపంచాన్ని మెల్లమెల్లగా బూడిద చేయబోతున్నాయి. బీస్ట్ 1 రోమ్, బీస్ట్ 2 అమెరికా. ఇవి 2 కూడా కలిసి పనిచేయబోతున్నాయి. కానీ వీటి రెండింటిని నాశనం చేసేది మళ్ళీ రష్యానే. రష్యన్ బాంబ్స్ ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ రోమ్ అండ్ యుఎస్ఏ. ఇది ప్రపంచంలో జరగబోతుందని ప్రవక్త ముందే చెప్పాడు ఇవన్నీ. కాబట్టి మనమైతే బట్ బ్రైడ్ విల్ నాట్ సీ ఆల్ దీస్ థింగ్స్. వధువు వీటన్నిటినీ చూసే అవకాశం లేదు, అవసరం కూడా లేదు.
రాబోయే వీటన్నిటిని తప్పించుకోగలిగింది ఒక వధువు మాత్రమే, ఓన్లీ బ్రైడ్. Only bride will escape the coming wrath of God. లోకం మీదకి రాబోయే ఉగ్రతను తప్పించుకునేది ఎవ్వరి తరం కాదు, ఒక్క వధువు వల్లనే అవుతుంది. ఎందుకంటే ఓన్లీ బ్రైడ్, దేవుని ఎన్నిక, కష్టపడి ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు కనుక ఆ వధువును మళ్ళీ శ్రమకు అప్పగించాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించడమే వధువును ఎన్నుకొననే ఉద్దేశం. సో వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. మనము దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఎందుకంటే లోకం ఈ విధంగా నాశనం చేయబడబోతున్నప్పటికీ దేవుడు ఆ నాశనానికి వధువును అప్పగించాడు. రాబోయే ఉగ్రత నుండి తప్పించడమే దేవుని యొక్క పని. యేసుక్రీస్తు తన వధువును సిద్ధపరిచి ఆ వధువు కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు కనుక ఆయన వచ్చే లోపుగా మనం సిద్ధపడాలి. వి మస్ట్ గెట్ రెడీ. సహవాసం లేకుండా, సంఘక్రమం లేకుండా, ఆరాధన లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా మనము సరిగా సిద్ధపడలేము. ఇంకొక్కటి మాట, చివరి మాట నేను ఒక్కటన్నా రెండు చెప్పేస్తున్నా. ప్రసంగి 1:5 ఒకసారి చదువుదాం. ప్రసంగి గ్రంథం 5:1. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలోచించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు. సమీపించి అంటే దేవుని సన్నిధికి వచ్చి వినడమే మంచిది. ఆమేన్. ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి వినాలట. మోర్ రెడీ టు హియర్. దేవుని సన్నిధికి వచ్చి మోర్ రెడీ టు హియర్. దేవుని మందిరానికి వచ్చి వినడానికే ఇష్టపడాలట. చాలామంది దేవుని మందిరం అంటే లైవ్ ఇంట్లో పెడితే బాగుండు అంటున్నారు. ఇంట్లో పెడితే వాక్యం నేర్చుకుంటాం, కానీ దేవుని మందిరానికి వస్తే దేవుని వాక్యం నెరవేరుస్తాం. ఆమేన్. నెరవేర్పు అనేది చాలా ముఖ్యం. మోర్ రెడీ టు హియర్. ఆమేన్. మీరు సిద్ధంగా ఉండాలి. సంఘం అంతా ఇళ్లలో ఉండి సౌఖ్యంగా సుఖంగా ఉండడం కాదు. ఇది దేవుని మందిరానికి, కష్టపడైన దేవుని మందిరానికి వచ్చి మోర్ రెడీ టు హియర్. దేవునికి మహిమ కలుగును గాక. వినడానికి చాలా సిద్ధపడదాం. మరి దేవుడి వాక్యం దీవించును గాక. కళ్ళు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీ సన్నిధికి వచ్చి వినడానికి మాకు మరీ ఎక్కువ ఆశ పుట్టించమని. లోకం మీదకి ఉగ్రత రాబోతుంది, కానీ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి వధువుకు మార్గం సిద్ధపరిచినావు కనుక తప్పించుకునే మార్గం వర్తమానమే. ఆ వర్తమానం ద్వారా మమ్మల్ని మేము తప్పించుకున్నట్లు మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం దీవించండి. ఈ నీ ప్రజలను ముద్రించి భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.